ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అధికారులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వెంచేసిన శ్రీ తిరుపతమ్మ గోపాలస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఆఖరి శుక్రవారం ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా 1000 మంది సువాసినులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1200 నుంచి 1500 మంది సువాసినులు పాల్గొన్నారు. మేము 1000 మంది ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు పెద్ద సంఖ్యలో సువాసినులంతా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి రెండవ శనివారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇళ్లలో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు, అలాగే కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వలన ఇంట్లో చేసుకోలేని వారు, ఇతరులందరికీ కూడా శ్రీ అమ్మవారి సన్నిధిలో ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సువాసినులు ఇచ్చేసి వారు ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే ఈరోజు విశేషంగా శ్రీ అమ్మవారి వజ్ర కిరీటం బ్యాంకు లాకర్ నుంచి తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారిని వజ్ర కిరీట దారిని ఈరోజు చూసి భక్తులంతా కూడా పలకించిపోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు దేవస్థానానికి ఇచ్చేసి శ్రీ తిరుపతి అమ్మవారి గోపాలస్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే భక్తులంతా కూడా ప్రతి సంవత్సరం ఈ శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం రోజు జరిగే ఈ వ్రత కార్యక్రమంలో ఉచితంగా వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.